హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణలో పూర్తి స్థాయి బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సుదీర్ఘ ప్రసంగం చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తొలి పద్దును ఆయన గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ రోజు పూర్తి స్థాయి బడ్జెట్ అంటే నెక్స్ట్ బడ్జెట్ సెషన్ వరకు కూడా ఇదే బడ్జెట్ తోన పద్దును ప్రవేశపెట్టారన్నమాట మొత్తం 2,91,194 కోట్ల రూపాయల బడ్జెట్ ను అసెంబ్లీ ముందు ఉంచారు ఒకసారి ఆ బడ్జెట్ హైలైట్స్ ను చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది బడ్జెట్ స్వరూపం మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లు రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు మూలధన వ్యయం 33,487 కోట్లు ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చేరతాం 33 రకాల సన్నవడ్లకు 500 బోనస్ నెహ్రూ మోడల్ను కోట్ చేసిన బట్టి ఈ ఏడాది నుంచే రైతు కూలీలకు 12,000 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు రాష్ట్రంలో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం హోంశాఖకు 9,564 కోట్ల కేటాయింపు రుణమాఫీతో కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అని రుజువు చేశాం బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సో ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అన్న నెహ్రూ మోడల్ని బలంగా విశ్వసిస్తున్నాం అలాగే రుణమాఫీకి ఇట్ ఆల్వేస్ సిన్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ డన్ అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు అక్షరాల వర్తిస్తాయి బట్టి స్పీచ్లో మండేలా నెహ్రూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో నెల్సన్ మండేలా జవహర్లాల్ నెహ్రూ మాటలను కోట్ చేశారు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతూ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికే సింహభాగం నిధులు కేటాయించినట్టు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఇవాళ అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు జవహర్లాల్ నెహ్రూ మాటలను కోట్ చేస్తూ అన్నదాతకు పెద్ద పీట వేస్తున్నట్టు తెలిపారు మొత్తం 2,91,159 కోట్లతో బడ్జెట్ పెట్టిన బట్టి వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు కేటాయించినట్టు ఇది రైతుల తలరాత మార్చే చారిత్రక నిర్ణయం అన్నారు దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయని తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు రైతు భరోసాతో సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతాం బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదు విలువలు ఆశల వర్గీకరణ కూడా జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు అసమానతలు లేని సమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు ఈ ఏడాదిలోనే రైతు కూలీలకు 12,000 అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరాలని నిర్ణయించాం రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కల్పిస్తాం వరి రైతులకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు సో ఇట్లా ఆయన బడ్జెట్ ప్రసంగం మొత్తం సాగిందనమాట సో ఇకపోతే శాఖల వారీగా ఏ శాఖకి ఎంతెంత బడ్జెట్ కేటాయించారన్నది ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఉద్యానవనాలకు 737 కోట్లు రోడ్లు భవనాలకు 5,790 కోట్లు హోం శాఖకు 9,564 కోట్లు పశుసంవర్ధన శాఖకు 1,980 కోట్లు విద్యాశాఖకు 21,292 కోట్లు నీటిపారుదలకు 22,301 కోట్లు ప్రజా పంపిణీకి 3,836 కోట్లు కేటాయించారు అలాగే గృహజ్యోతికి 2,418 కోట్లు పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు ఐటీ శాఖకు 774 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం 723 కోట్లు అడవులు పర్యావరణ శాఖకు 1,064 కోట్లు ట్రాన్స్పోర్ట్ డిస్కంలకు 16,410 కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్లను ఇచ్చారు బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు శ్రీ శిశు సంక్షేమ శాఖకు 2,736 కోట్లు రీజనల్ రింగ్ రోడ్డు కోసం 1,525 కోట్లు ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు జిహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లను కేటాయించినట్టు మల్లు భట్టి విక్రమార్క తన ప్రసంగంలో చెప్పారనమాట సో ఇక బడ్జెట్ మీద ఇంకా కోడిగుడ్డు మీద ఈకల్ వీకే కార్యక్రమం కూడా జరుగుతుంది కదా అది ఎల్లుండి అంటే రేపు 0 అవర్ అనమాట రేపు మొత్తం బడ్జెట్ మొత్తం చదువుకొని ఎల్లుండి ప్రతిపక్షాలు అధికార పక్షం అందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత 10 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ అసెంబ్లీకి రాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి రావడం ప్రభుత్వ బడ్జెట్ను తూర్పారబట్టడం ఇవాళ బడ్జెట్లో హైలైట్ అనమాట ఒకసారి కేసీఆర్ ఏమన్నాడో చూద్దాం విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చిన వల్ల అదేందుకు మహాప్రపంచం లాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు
మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లతో అన్ని రుణాలు ఆ రుణాలు విలువ ఇచ్చినట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఎ హోల్. దురదృష్టం ఏంటంటే బ్యాడ్లకి ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం మనకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్పక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎక్కువ ఉంటామని చెప్తా ఉన్నారు. మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తా ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ప్రస్తావనే లేదు. ఎప్పుడైతే మా ఎమ్మెల్యే అడిగితే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్టి గ్యాస్ క్రాష్ వంచనంగా ఈస్మాన్ కలర్లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని ఏ ఒక్క దాని మీద గ్యాస్ ట్రాష్ తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్ధతి కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీనికంతా కూడా చీల్చి చెందకపోతాం. థ్యాంక్ యూ. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు, బడ్జెట్ మీద ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతాడు. ఇక్కడ వరకైతే క్లారిటీ. ఇక పోతే బడ్జెట్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుంటే, గత ప్రభుత్వం విద్యను వైద్యాన్ని ఎట్లయితే నిర్లక్ష్యం చేసిందో, ఈసారి కూడా పేరుకేమో 21,000 కోట్ల రూపాయల విద్యకు 11,000 కోట్ల రూపాయలను వైద్యానికి ఖర్చు పెట్టినట్టు కనిపిస్తున్నా కూడా అవి కేటాయింపుల వరకా లేకపోతే ఖర్చు పెడతారా అన్నది తెలియాల్సి ఉంది. గత ప్రభుత్వం మొత్తం కార్పొరేట్లకు విద్యను వైద్యాన్ని రాసి చేసిన చందం అందరికీ తెలిసితే, గురుకులాలను ఎండబెట్టి IIIT బాసర్ లాంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలే సంఘానికి ఇచ్చిన పరిస్థితులు మనం గతంలో చూసినాం. మరి ఈ ప్రభుత్వంలోనన్నా ఏమైనా విద్యాశాఖలో వైద్య శాఖలో మార్పు వస్తుందేమో వేచి చూడాలి. మొత్తం మీద అంటే కేసీఆర్ కనుక అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తే, కొత్తదే అయినా కూడా ఆయన కనుక వాయిస్ రేజ్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం హర్షిస్తుంది. ఆ ప్రతిపక్షం భయంతోనైనా వీళ్ళు కొన్ని పాలసీ మేకింగ్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని ఆశిద్దాం. మొత్తం మీద ఈ పద్దుకు పద్ధతి లేదు, ట్రాషు గ్యాసు అని కేసీఆర్ ఏదైతే చెప్పాడో అది వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఇక వీళ్ళేమో ఇప్పటికే పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకుంటా సందర్భం చూసినాం కదా. గతంలో కేసీఆర్ ప్రతిదానికి వాళ్ళ అభిమానులు కటౌట్లకు పోస్టర్లకు పాలాభిషేకాలు చేసేదనమాట. మొన్న 6,000 కోట్ల చిల్లర రుణమాఫీ చేసి కేవలం 30% రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా పూర్తి గాలే. వాళ్ళు అంటే 1,00,000 రూపాయలు లోపలని చెప్పినా కూడా అది 30% మందికే అయింది. చాలా చోట్ల ఇంకా రైతులు మాకు రాలేదేంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఇట్లాంటి వాటికన్నింటికి సభలో చర్చ జరగాలి, అందరు రైతులకు న్యాయం జరగాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. మరి ఆ తీరుగా సభ నడుస్తుందా లేదా అన్నది ఎల్లుండి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.